ప్రైవేట్లో పత్తి అమ్మితే 7,000 రూపాయలే. 7,000 మాత్రమే వీళ్ళు చూస్తున్నారు. కానీ కాంటా దగ్గర ఉండే ఇబ్బంది, మిగతా లోడింగ్ ఖర్చులు ఇవన్నీ రైతులను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు. కాబట్టి ఎవరు కూడా ప్రైవేట్ వ్యాపారస్తుల జోలికి పోకుండా పూర్తిగా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు మీ పత్తిని అమ్ముకునే ఏర్పాటు చేసుకోండి. 12% మించి కాకుండా 12% పైన మాయిశ్చర్ ఉంటే సీసీఐ కొనుగోలు చేయదు. కాబట్టి మీరు పత్తిని ఆ విధంగా తక్కువ మాయిశ్చర్ ఉండే విధంగా చూసుకోవాలి. తప్పకుండా ఇప్పుడే సీజన్ స్టార్ట్ అయింది, ఇంకా 2-3 నెలలు ఈ సీజన్ నడుస్తుంది. కాబట్టి వ్యాపారస్తులు కూడా, జిన్నింగ్ మిల్ యజమానులు కూడా కొంచెం రైతులకు అండగా ఉండాలి. కొన్ని సమయాల్లో వాళ్ళకు తాగునీటి వసతి కానివ్వండి, రాత్రి కొంచెం ఉండడానికి కానీ వసతి కానీ ఇవ్వాల్సిన పరిస్థితి. ఇక్కడైతే ప్రాబ్లం ఉండకపోవచ్చు, ఎందుకంటే చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అందరికీ ఇక్కడ బంధువులు ఉంటారు కాబట్టి పెద్దగా ప్రాబ్లం లేదు. మన కాగజ్నగర్ ఎక్స్ రూట్ లాంటి ప్రాంతాల్లో కొంత ఇబ్బంది ఉండవచ్చు. కాబట్టి ఈ ఒకటే కోరుతున్నా, మీరు దాదాపు 6 నెలలు కష్టపడితే పంట చేతికి వస్తుంది. ఈ సమయాన మీరు దళారుల చేతులకు పోయి, ట్రేడర్స్ చేతులకు పోయి, వ్యాపారస్తుల చేతులకు పోయి చిక్కుకోకండి, ఇబ్బంది పడకండి. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పూర్తి స్థాయిలో ఇవాళ కొనుగోలు ఈ సంవత్సరం మినిమం సపోర్ట్ కనీసం మద్దతు ధర 500 రూపాయలు పెంచడం జరిగింది. పోయినసారి 7,021 ఉండే, 7020 ఉండే, ఈసారి 7521 అంటే 7,521 రూపాయలు. కాబట్టి ఈ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు పత్తి విరివిగా పండిస్తారు. కాబట్టి తప్పకుండా మీరు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను పూర్తి స్థాయిలో అందుకోవాలని, దానికి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారులు సహకరించాలని, అట్లనే మార్కెట్ కమిటీ అధికారులు కూడా అది ఫెసిలిటేట్ చేయాలని కోరుతున్నా.